ఇంకా మనకేం కనిపిస్తుంది, ఇక శ్రీ చైతన్య క్లోజ్ కాలేజీలపై ఐటీ రైట్స్ అనే వార్త కనిపిస్తుంది. సో హైదరాబాద్ మెయిన్ ఆఫీస్లో తనిఖీలు, దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు, పెద్ద ఎత్తున ట్యాక్స్ అక్రమాలు, విద్యార్థుల నుంచి నగదు సేకరణ, రసీదులు ఇవ్వకుండా ట్యాక్స్ ఎగవేత, సమాంతర ఖాతాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ప్రాథమికంగా నిర్ధారించిన ఐటీ అధికారులు. శ్రీ చైతన్య కాలేజీలో ట్యాక్స్ దందా జరుగుతోందా? ఇది అతిపెద్ద నేరంగా ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ అధికారులు భావిస్తున్నారా? అందుకే దేశవ్యాప్తంగా ఏకకాలంలో శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు చేసిందా? ఈ దెబ్బతో శ్రీ చైతన్య కాలేజీలు మూతపడుతున్నాయన్న ప్రశ్నలకు ఐటీ శాఖ అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయాలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోమవారం ఏకకాలం దాడులు నిర్వహించారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ పనులు చెల్లించకుండా ఎగవేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు రైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్గా శ్రీ చైతన్య, నారాయణ లాంటి మీకు కార్పొరేట్ కాలేజీల గురించి అందరికీ తెలిసిందే. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, ఇవి మార్క్స్ కావు ర్యాంకులు అనేటువంటి డైలాగ్ మనం వినే ఉంటాం. సో ఈ శ్రీ చైతన్యలో ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీలలో కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయట. పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి కనీసం ఒక రసీదు ఇవ్వలేకపోతున్నాయట. రసీదులు ఇస్తే ట్యాక్సులు కట్టాలి, ఐటీ చూపించాలి. మరి రసీదు లేకపోతే ఏం చేయాలంటే బ్లాక్ మనీగా దాన్ని కన్వర్ట్ చేసుకోవడం, ఇతర యాక్టివిటీస్కి పాల్గొనడం. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి క్యాంపస్ ఏవైతున్నాయో క్యాంపస్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నట. మరి నిజంగానే రసీదులు ఇవ్వకుండా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా మరి అక్రమాలకు, అవినీతికి ఏమైనా శ్రీ చైతన్య లాంటి కాలేజీలు ఏమైనా పాల్పడుతున్నాయంటూ మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. బట్ శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. పిల్లల సూసైడ్ తోటి, ఫుడ్ పాయిజన్లతోటి, చదువుల పేరిట ఒత్తిడి గురి చేస్తున్నటువంటి పిల్లలు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కావచ్చు. ఇట్లా అనేకమైనటువంటి అంశాల్లో మాత్రం శ్రీ చైతన్య, నారాయణ లాంటి అనేకమైనటువంటి కార్పొరేట్ కాలేజీలు నెలకొకసారైనా తెర మీదకి వస్తున్నాయి, నెలకొకసారైనా వార్తల్లో నిలుస్తున్నాయి, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక అంశం. సో అటువంటి శ్రీ చైతన్య కాలేజ్ మీద మాత్రం ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఐటీ రైట్స్లో కనుక నిజంగా తప్పులు దొరికితే, నిజంగానే తప్పులు శ్రీ చైతన్య లాంటి కాలేజీల యజమానులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కనుక తప్పు దొరికితే, సో శాశ్వతంగా శ్రీ చైతన్య కాలేజీని మూసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. మస్తు పైసలు వసూలు చేస్తున్నారు. పిల్లల్ని, పేరెంట్స్ని, ప్రధానంగా యావరేజ్గా ఎవరైతే గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నాయి. బలిసినోడు ఎవ్వడు కూడా శ్రీ చైతన్య కాలేజీలో చదివిపియాడు, పేదోడు మాత్రమే శ్రీ చైతన్యలో చదివిపిస్తాడు. ఇక మీ పిల్లల్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అన్ని ర్యాంకులు, ఈ ర్యాంకులు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి లేనివన్నీ ఇక పేరెంట్స్కు నూరు పోసి అడ్వర్టైజ్మెంట్ రూపంలో, ప్రకటన రూపంలో, అబ్బో ఇక మొత్తం వాళ్ళని ఓ జైలు వేసినట్టే వేస్తారు. ఆ పిల్లల్ని జైలు వేసి 24 గంటలు చదివిపించడే, 24 గంటలు చదివిపించడే. వానికి ఒక ఆట ఉండదు, ఓ పాట ఉండదు, బయటికి పోయి బయటతో మాట్లాడేది. ఎంతసేపు చదువు 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 చదువు, వాని మానసికంగా, మెంటల్గా వాడిని డిస్టర్బ్ చేస్తారు. సో అటువంటి శ్రీ చైతన్య కాలేజీని మొత్తం మూసేసినా తప్పులేదు. ఐటీ రైట్స్ కాదు, మొత్తం శ్రీ చైతన్య లాంటి కాలేజీలను మూసేయాలి. మూసేసి ప్రభుత్వ కాలేజీలో వీటిని కొంత అభివృద్ధి చేయాలి. సో అప్పుడు కానీ ఈ కార్పొరేట్ కాలేజీల్లో దోచుకుంటున్నటువంటి యజమానులకు సిగ్గు బుద్ధి రాదు. అందరు కాదు, కొన్ని కార్పొరేట్ కాలేజీలు కూడా నీతి నిజాయితీగా సేవలు చేస్తున్నాయి. కానీ కొన్ని కార్పొరేట్ కాలేజీలు రక్తం తాగుతున్నాయి. పేరెంట్స్వి, బడుగు బలహీన వర్గాల పిల్లల తండ్రులు రక్తం తాగి ఎక్కడికక్కడ ఫీజులు కట్టలుగా వసూలు చేసుకుంటున్నాయి. సో అటువంటి శ్రీ చైతన్య లాంటి కాలేజీని మొత్తం ఆ దుకాణం మూసినా కూడా తప్పేం లేదు. సో ఇవి ఇవాళ మనకు వార్తలు. ప్రధానంగా ప్రణయ్, అమృత హత్య కేసు ప్రధానంగా అనిపిస్తుంది. ఆ తీర్పు సంచలనం రేపుతుంది. సో ఉరిశిక్ష, యావజీవ కారాగార శిక్ష. సో ఇది హైలైట్గా అనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు రేపటివి ధూమ్ధామ్గా అనిపిస్తున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఏం జరగబోతుంది, మరి మాజీ ముఖ్యమంత్రి మధ్య ఎటువంటి ఫైట్ ఉండబోతుంది. ఇక రెండోది, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ముగిసింది, 5 మంది ఖరారు అయిపోయినట్టే. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రాములమ్మ అద్దెంకి నిజంగా క్యాబినెట్లో అడుగు పెడతారా? ఇది హైలైట్గా అనిపిస్తుంది. సో ఇక కేటీఆర్కి సంబంధించి అది కామన్గానే ఉంటుంది. కేటీఆర్ కామన్గా, హరీష్ రావు కామన్ వ్యాఖ్యలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి, అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది రేపటి అసెంబ్లీలో, మరి ఎట్లా ఫైట్ చేస్తారు వీళ్ళు, మరి ఎంతవరకు కేంద్ర బడ్జెట్ మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి అటు బట్టి విక్రమార్క అనేక మార్లు చర్చించారు. కేంద్రం మాకు బడ్జెట్ ఇస్తలేదు, మేము ఇచ్చిన 42కు వాళ్ళు ఇచ్చేది 30. సో అట్లా ఎట్లా ఇస్తారు? మేము ఇచ్చిన బడ్జెట్కు ఆటను ఎక్స్ట్రా కలిపి ఇవ్వాలి, లేకపోతే ఆటను తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ 10 పైసలు తక్కువ, 42 పైసలు ఇస్తే 10 పైసలు ఇచ్చుడేంది? సో ఏ చర్చకైనా సిద్ధమే. కిషన్ రెడ్డి, నువ్వు గనక
మరి నిజంగా తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన నిరూపిస్తే నీకు శాలువా వేసి సన్మానం చేసి ఒక కళం పెడతా అని చెప్పేసి ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను టార్గెట్ చేసి నిన్న ముఖ్యమంత్రి చిట్చాట్లో మాట్లాడారు కాబట్టి సో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్య రేపు అసెంబ్లీ ఎట్లా ఉండబోతుందో చూడాలి. సో చూద్దాం ఏం జరుగుతుంది రేపటి బడ్జెట్ సమావేశంలో. మీరైతే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. శ్రీశైలం సో మొత్తం మీద ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఏకగ్రీవంగా అటు కాంగ్రెస్ 3 సిపిఐ 1 ఇటు బీఆర్ఎస్ 1 మొత్తం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి 5 మందినిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టే. సో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినట్టే. దాసోజు శ్రవణ్గా హెడ్లైన్ చూసినాం. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే రైట్